వివిధ జిల్లాల్లో అక్కడ రైతులు ఏమంటూ ఉన్నారు, ఇవన్నీ కూడా ఈ స్పెషల్ డ్రైవ్లో మనం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఒకసారి ఖమ్మం వెళదాం. ఖమ్మం రైతులు ఏమనుకుంటూ ఉన్నారు, అక్కడ ఎంతమందికి రుణమాఫీ జరిగింది, ఇంకా జరగాల్సిన వాళ్ళు ఎంతమంది, దీని గురించి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి చిర్రా రవి మనతో కనెక్ట్ అయి ఉన్నారు. రవి, ఇప్పటికే ఏదైతే తెలంగాణలో రైతు రుణమాఫీ మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన 2 లక్షల రుణమాఫీ పథకంలో 17,50,50,000 మందికి 25 కోట్ల రూపాయలు ఏదైతే ఉన్నాయో అవి మొత్తం కూడా రైతులు రుణమాఫీ చేశారని ఒకవైపు ప్రభుత్వం చూస్తుంటే అది మొత్తం రైతుల వరకు 60% మాత్రమే చేయలేదు, 40% రైతులకు అందరికీ ఇచ్చిన రుణమాఫీ రైతులకు అందుకోవడం పెద్ద ఎత్తున రైతులు వైపు ఆందోళన వ్యక్తం చేస్తున్న సందర్భం. రెండో వైపు చాలా మంది రైతులు రుణమాఫీ రాకపోవడంతో ప్రభుత్వం మీద ఒక రకంగా అప్పటి కోపం చూపుతున్నారని చెప్పచ్చు. ఇక్కడనే ఖమ్మం జిల్లా రైతు గుర్రం వచ్చే గారు వారికి మరిన్ని విషయాలు తీసుకున్నాయి. మీరు ఒక రైతుగా 2 లక్షల రుణమాఫీని అమలు అవుతుందా, ఎలా అవుతుంది, ఎట్లయింది, అట్లాగే దాని పట్ల మీ స్పందన. ఈనాడు మా ప్రభుత్వం తన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో రావటానికి ఏ షరతులు లేకుండా, ఏ నిబంధనలు లేకుండా రైతులందరికీ 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తాను ఒకే దఫా అని ప్రకటించింది. ప్రకటించిన దాన్ని ఏ విధమైనటువంటి కండిషన్ లేకుండా అమలు జరపాలి. అది కూడా ముఖ్యమంత్రి గారు, ఈనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆగస్టు 15వ తారీఖు వరకు నేను నిర్ద్వందంగా మొత్తం 2 లక్షల వరకు రైతాంగం యొక్క అప్పులన్నింటినీ మాఫీ చేస్తా, మాఫీ చేయకపోతే నేను రాజీనామా చేస్తానని ప్రకటించాను. ఆ ప్రకటనని స్వీకరించినటువంటి ముఖ్యమంత్రి అది చేయటంలో విఫలమైంది అనేది నేను భావిస్తున్నాను. ఒక రైతుగా ఎవరికి లేనటువంటి కండిషన్లు రైతుకి ఏర్పాటు చేసి కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఏ విధమైన ప్రచారం లేకుండా పారిశ్రామికవేత్తలకి, అదానీలకి, అంబానీలకి రద్దు చేస్తున్నటువంటి ప్రభుత్వం కేవలం 2 లక్షల రూపాయలు రైతులకి రుణమాఫీ చేస్తారని మొత్తం స్వతంత్రం వచ్చిన 78 సంవత్సరాల్లో ఇది 2వ, 3వసారి, అంతకంటే ఎక్కువ లేదు. దీన్ని చేయడం కోసం రైతే తానుగా ప్రభుత్వం ద్వారా రైతే తాను సమాజానికి సంవత్సరానికి దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు ధరల రూపంలో ధరలు నష్టపోయి, తన శ్రమను నష్టపోయి ఈ సమాజానికి సబ్సిడీ ఇస్తూ ఉంటే, రాయితీ ఇస్తూ ఉంటే, ఆ రైతుని, ఆ వ్యవసాయాన్ని కాపాడవలసిన ప్రభుత్వం మాటలతో మాత్రమే ఈ రాజకీయ పార్టీలు 3 ముక్కలాట ఆడుతున్నాయి. రైతుతోని 3 ముక్కలాట ఆడుతున్నాయి. ఈడొక ఓటరుగా గుర్తొస్తున్నాడు తప్ప ఒక మనిషిగా, ఈ దేశంలో ఒక పౌరుడుగా గుర్తు రావట్లా. ఈ వ్యవస్థని కాపాడాలి అంటే వ్యవసాయ రంగాన్ని కాపాడాలి. ఈ వ్యవసాయ రంగాన్ని కాపాడాలంటే దాన్ని కాపాడే క్రమంలో వాళ్ళకైనా అప్పులో నుంచి కనీసం నువ్వు ఇచ్చేది 2 లక్షల రూపాయలు పెద్ద సమస్య కాదు. ఈ రోజు ఎకరానికి ఒక వాణిజ్య పంట పండించాలంటే ఖర్చు 2 లక్షల రూపాయలు వస్తుంది. దాంట్లో వాడు నష్టపోతున్నాడు. కూలీల ఖర్చు రాదు, విత్తనాల ఖర్చు రాదు, పెట్టుబడి ఖర్చు ఇవన్నీ ఉన్నాయి. అయినప్పటికీ నువ్వు చెప్పిన మాట అది చెప్పాలి. ఈ రోజు విద్యమైనటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి 3 మంత్రులకి, మన జిల్లాలో ఉన్న మంత్రులకి ఆలోచించండి. ఇది మీరు చెప్పండి. ఒకవేళ చెప్పదలుచుకుంటే ఈ నామ్స్ ప్రకారం మేము రద్దు చేశాము, ఈ ఉద్యోగం ఉంటే వీళ్ళకి ఇయ్యము, వీడికి 100 ఎకరాలు ఉంటే ఇయ్యము, 50 ఎకరాలు ఉంటే ఇయ్యము, ఈ పద్ధతిలో వచ్చినటువంటి ఇచ్చినామని మీరు చెప్పండి. అలా చెప్పితే మేము అర్థం చేసుకోవటానికి వీలు ఉంటుంది. కోట్లు ఇచ్చిన వాళ్ళకి మీరు ఇస్తూనే ఉన్నారు, కోట్ల ఆదాయం వచ్చిన వాళ్ళకి ఇస్తూనే ఉన్నారు, రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇస్తూనే ఉన్నారు. ఎవడో చిన్న 4వ తరగతి ఉద్యోగస్తులు ఉంటే వాళ్ళ యొక్క, నాకు తెలిసిన మా ఇన్ఫర్మేషన్ ప్రకారం, ఒక చిన్న ఉద్యోగస్తుడు, ఒక చిన్న ఉపాధ్యాయుడు, లేకపోతే ఒక చపరాశో ఎవడో ఉంటే వాళ్ళు మీ కుటుంబంలో ఒక ఉద్యోగస్తుడు ఉంది కాబట్టి ఆయనకి రుణం రావటం లేదు అని చెప్పి అనే పద్ధతి, లేదా సంవత్సరంలో ఒక ఎంప్లాయీకి ఇన్కమ్ ట్యాక్స్ కట్ అవుతుంటే అలాంటి వాడికి రానటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ప్రభుత్వం అరచేతిలో పెట్టి మోచేత్తో నాకమనేటువంటి పద్ధతుల్లో పెట్టి ఈ రైతాంగానికి మోసం చేసేటువంటి దృష్టిలో ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత, వాడ దాటిన తర్వాత బోడమలే లెక్క ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. అదేవిధంగా నీతిమంతులుగా చెప్పుకునేటువంటి టీఆర్ఎస్ కూడా తక్కువదేం కాదు. ఆనాడు మాఫీ చేస్తున్నది ఒకే తప్ప మాఫీ చేయకుండా, వడ్డీలు కూడా మాఫీ చేయకుండా చాలా మందిని ఆ రోజు రైతాంగాన్ని తిప్పలు పెట్టినటువంటి చరిత్ర బీఆర్ఎస్ కుంది. బీజేపీ కూడా తక్కువదేం కాదు.
తాను కూడా రైతాంగానికి కనీస మద్దతు ధరలు ఇస్తానని చెప్పి మన స్వామినాథన్ కమిషన్ అమలు జరుపుతుందని చెప్పి ఈనాటివి కూడా ధరను అమలు జరపని పరిస్థితుంది. ఈ 3 పార్టీలు ఎన్నికల్లో ఆడుకునేటువంటి చదరంగం ఆడుతున్నాయి, 3 ముక్కలు ఆడుతున్నాయి రైతాంగంతో. ఇప్పటికైనా ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే మేము ప్రకటించినటువంటి ఈ రైతు మాఫీ ఏదో ఈ పద్ధతిలో ప్రకటించాం, మిగిలినవి కూడా చేస్తామని చెప్పి ప్రకటించి తన నిజాయితీని నిరూపించుకోవాలని కోరుతున్నాం. అంటే ఇక్కడ ప్రధానంగా మీరు కోరుతున్నటువంటి రైతుల నుంచి ఏమి కోరుకుంటున్నారు? అంటే ఇప్పుడు రుణమాఫీ రానిటువంటి రైతులు ఏం కోరుకుంటున్నారు? ముందుగా మేము కోరేది ఏమిటంటే మా పంటలకి కనీస మద్దతు ధర ఇవ్వండి, దానికి ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వండి. ప్రకటించటం కాదు, ప్రకటిస్తే అది కొనే దిక్కుండదు. ఆ ధరకి తక్కువ కాకుండా మేము కొంటాం. ఆ ధర ప్రకటించేటప్పుడు కూడా స్వామినాథన్ కమిషన్ యొక్క సిఫార్సులను అమలు చేసి వాటిని ప్రకటించాలి, వాటిని మాకు ఇవ్వాలి. ఇది మొదటిది. రెండోది, ఈ వ్యవస్థలో రైతాంగాన్ని కాపాడాలంటే, వ్యవసాయాన్ని కాపాడాలంటే, మన సమాజం బతకాలంటే రైతులు బతికించుకోవాలా, వ్యవసాయాన్ని బతికించుకోవాలా. ఆ బతికించుకోవాలంటే పారిశ్రామికవేత్తలకి ఏ విధంగానైతే రాయితీలు ఇస్తున్నారో వ్యవసాయ రంగానికి కూడా ఆ విధమైనటువంటి రాయితీలు ఇవ్వాలి. ఏదైతే నువ్వు కనీసం ఇదేదో దీంతోనే అయిపోద్దని అంటలే, కనీసమైనటువంటి ఈ రైతాంగ అప్పుల్ని రద్దు చేస్తామని చెప్పిన నీ నిజాయితీని నిరూపించుకోమన్నా. ఆ నిజాయితీని నిరూపించుకుంటే భవిష్యత్తు నీకు ఉపయోగం ఉంటుంది. ప్రజలు కూడా నిన్ను నమ్ముతారు, లేకపోతే ప్రజలు నిన్ను నమ్మరు. ఖచ్చితంగా ప్రజలు గత ప్రభుత్వానికి ఏదైతే బుద్ధి చెప్పారో ఇదే విధంగా ఉంటే కాంగ్రెస్ కూడా రేపు చెప్పారు. అంటే ప్రధానంగా రైతాంగం పట్ల ఏదైతే ఉన్నదో అది సమాజానికి రైతుని రక్షించుకోవాలంటే సమాజంలో ఉన్నటువంటి ప్రధానంగా రైతులకి ఉత్పత్తి ఖర్చులు ఏదైతే ఉన్నాయో, స్వామినాథన్ కమిషన్ ఏదైతే ఉందో వాటికి సంబంధించినటువంటి మొత్తం కూడా అమలు చేసి పారిశ్రామికకి ఎట్లయితే రాయితీ ఇస్తారో రైతుకు కూడా రాయితీ ఇవ్వాలి. ఖచ్చితంగా చిత్తశుద్ధి చూటి 2 లక్షల రుణమాఫీ అమలు చేయాలని చెప్పేసి రైతులు. రైట్, థ్యాంక్ యూ రవి. అది ఖమ్మంలో ఒక రైతు ఆవేదన. ఆయన పార్టీలకు అతీతంగా మాట్లాడుతూ ఉన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది అంటారు, కానీ ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి రాజకీయ నాయకుడు కూడా రైతుల్ని మోసం చేస్తూ ఉన్నారు అని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అండ్ గతంలో బీఆర్ఎస్ ఈ రైతు రుణమాఫీకి సంబంధించి హామీ ఇచ్చింది, కానీ హామీ నెరవేర్చలేదు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత హామీ ఇచ్చింది, కానీ ఇచ్చిన హామీని కరెక్ట్గా అమలు చేయడం లేదు, అందరూ కూడా లబ్ధి పొందడం లేదు అని. అంటే దీనిలో రాజకీయ ప్రయోజనాలని అన్ని పార్టీలు కూడా ప్రతి నాయకుడు కూడా కోరుకుంటున్నాడు అనేది ఆ రైతు ఆవేదన. ఒకసారి